హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. ఈ వీడియోలో ఏంటంటే సరైన సమయంలో మనం త్రిప్స్ని కంట్రోల్ చేయకపోతే అవి చాలా డ్యామేజ్ అయితే చేస్తాయి అన్నమాట. అయితే త్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే సరైన కాంబినేషన్స్, దానికి సంబంధించిన రీజన్స్, ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరైన సమయంలో త్రిప్స్ని పిచికారీ చేయకపోవడం ఒక రీజన్ అనమాట. అంటే మనము త్రిప్స్ పూర్తిగా అటాక్ అయిన తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేయడానికి పిచికారీలు అయితే చేస్తాం. సో అలా కాకుండా మనము త్రిప్స్ అటాక్ కాకముందే చిన్న ప్రివెంటివ్గా చిన్న మందులు కొట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకో రీజన్ ఏంటంటే మనకు సరైన కెమికల్స్ కొట్టమన్నమాట. త్రిప్స్కి అయితే మనము త్రిపిసైడ్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన మందులు అయితే మీకైతే ఇంకా ముందు చెప్తా. అయితే ఒకే రకమైన టెక్నికల్ వాడడం, అంటే ఒకే రకమైన మందులు వాడడం అనమాట. అంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఈ వారము ఒక స్ప్రే తీసుకుంటే నెక్స్ట్ వారం అదే స్ప్రే తీసుకోవడం అయితే ఇక్కడైతే రైతులు అయితే తప్పైతే చేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే ఇప్పుడు జంపు కొట్టిన తర్వాత మళ్ళా బాగా పనిచేసిందని చెప్పేసి మళ్ళా వారం కూడా జంపు కొట్టడం అనేది సరైనది కాదన్నమాట. ఎందుకంటే ఒకే రకమైన టెక్నికల్లు 2-3 సార్లు కొడితే అవి దానికి అలవాటు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా అలా అయితే కొట్టకూడదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈసారి జంప్ కొడితే నెక్స్ట్ సారి అలక్టో, సీజ్మైంట్ అట్లా కొట్టుకోవాలన్నమాట. అంటే మార్చి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనము చాలామంది సింగిల్గా కూడా స్ప్రే అయితే చేస్తూ ఉంటారు. సింగిల్గా అయితే ఎప్పుడు స్ప్రే చేయొద్దు. మనం త్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే సింగిల్గా స్ప్రే చేయొద్దు. ఏదైనా కాంబినేషన్లో కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడే మనకు త్రిప్స్ అయితే కంట్రోల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనకు ఈ స్ప్రెడ్డర్ని అయితే వాడాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే స్ప్రెడ్డర్ అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలామంది స్ప్రే చేస్తూ ఉంటారు. దాని ఆకు యొక్క కింది భాగంలో త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఉండిపోతాయి అలాగనే. సో మనం స్ప్రెడ్డర్ కనుక స్ప్రెడ్డర్ కలిపి కనుక స్ప్రే చేస్తే ఖచ్చితంగా అవి ఏంటంటే మనకు దానికి ఆకుని అతుక్కొని ఉంటాయి. కాబట్టి కొద్దిసేపు అక్కడ మనం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ స్ప్రెడ్డర్గా మనం అయితే అప్సైటీని అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ అప్సైటీని చాలామంది రైతులు ఎక్కడ దొరుకుతుందని అడుగుతూ ఉన్నారు. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే మీకైతే పంపించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అప్సైటీ అయితే ఏ కెమికల్లో కూడా మీరు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 5 ml వేసి వాడుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత బెస్ట్ కాంబినేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఈ త్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. అదేంటంటే బ్రోఫ్ననిలాయిడ్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనేది బెస్ట్ కాంబినేషన్ మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ త్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ బ్రోఫ్ననిలాయిడ్ అనేది మనకు ఎక్స్పోనస్లో దొరుకుతుంది. ఎక్స్పోనస్ ప్రతి 20 లీటర్ల నీటికి 20 లీటర్ల పంపుకు 4 ml వేసి కొట్టుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ ఏదైనా కంపెనీ తీసుకోవచ్చు. మనకు కాన్ఫిడర్ అని దొరుకుతుంది, అది 15 ml పర్ పంప్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేసుకొని కొట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఏదైతే త్రిప్స్ అనేవి కంట్రోల్ అయితే అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక ఇంకొక మనము కాంబినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే స్పెనటోరామ్ ప్లస్ డైఫెన్తురాన్, ఈ రెండు కలిపి అయితే కొట్టుకోవచ్చు అనమాట. ఇక స్పెనటోరామ్ మనకు ఈ టెక్నికల్ వచ్చేసి చాలా రకాల కంపెనీస్ అయితే తయారు చేస్తూ ఉన్నాయి. అందులో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా డిలిగేట్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. డిలిగేట్ అలాగే లార్గో ఉంటుంది, సమ్మిట్ ఉంటుంది, ఇట్లా చాలా రకాలైతే ఉంటాయన్నమాట. అయితే ఏదైనా ఒక బెస్ట్ కంపెనీది డెలిగేటే తీసుకోండి. డెలిగేట్తో పాటు మీరు పెగాసిస్ కలిపి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ డెలిగేట్ పెగాసిస్ కలిపి కొడితే ఖచ్చితంగా మీకైతే త్రిప్స్ అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అయితే ఈ మధ్య కాలం అంటే మనకు ఈ రెండు టెక్నికల్స్ కలిసి ఒక మందు అయితే కొత్తగా రావడం జరిగింది అనమాట. అంటే స్పెనటోరామ్ ప్లస్ డైఫెన్తురాన్ కలిపి మనకు ఒక మందు అయితే రావడం జరిగింది. గతంలో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది అనమాట దానిపైన. అదేంటంటే మనకు అదామా కంపెనీలో ట్రాసిడ్ అని రావడం జరిగింది. ఈ ట్రాసిడ్ అని కొట్టుకుంటే కూడా సరిపోతుంది అనమాట. ఈ రెండు టెక్నికల్ ఈ ఒకే మందులు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే పర్ఫెక్ట్ ఇంకోటని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు కొత్తగా వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన సిమోడిస్ ప్లస్ ఫిప్రోనిల్ కలిపి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే త్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే, ఆ తర్వాత బ్లాక్ త్రిప్స్ని కూడా కంట్రోల్ చేయాలంటే ఈ సిమోడిస్ ప్లస్ ఫిప్రోనిల్ ఈ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సిమోడిస్ ఇదే సంవత్సరం రావడం జరిగింది. సో చాలామంది రైతులు అంటూ ఉన్నారు స్ప్రే చేస్తే కొద్ది వరకు కూడా కంట్రోల్ అవుతలేదని చెప్పేసి. అంటే దీనికి సిమోడిస్కి కాంబినేషన్గా మీరు ఫిప్రోనిల్ వేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. 20 లీటర్ల పంపుకు సిమోడిస్ వచ్చేసి 15 ml పోయండి, ఫిప్రోనిల్ వచ్చేసి 20 ml పోయండి. సో చాలా మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. బ్లాక్ త్రిప్స్ని కూడా మీరైతే కంట్రోల్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఈ 3 కాంబినేషన్స్ అయితే మీకైతే చెప్పడం జరిగింది. సో ఇందులో ఏదైనా ఒక బెస్ట్ కాంబినేషన్ తీసుకొని మీరు స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకైతే ఈ త్రిప్స్ అదంటే బ్లాక్ త్రిప్స్ కూడా మీకైతే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకోసం ప్రతిరోజు తెస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.